హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు అయితే సింపుల్గా ఒక 5 మినిట్స్ కూడా పట్టదు, 2 మినిట్స్ ఒక మంచి బట్టలు పెట్టుకోవడానికి బాస్కెట్ అయితే రెడీ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒక రైస్ బ్యాగ్ అయితే తీసుకోండి. నా దగ్గర రైస్ బ్యాగ్ లేకుండే ఇంకొక షాపింగ్కి వెళ్ళినప్పుడు వచ్చిన బ్యాగ్తో నేనైతే చేస్తున్నా. ఇది కూడా రైస్ బ్యాగ్ లాగే ఉంటుంది మెటీరియల్, అందుకే నేను ఈ బ్యాగ్ అయితే తీసుకున్నా. ఫస్ట్ దాన్ని అయితే నీట్గా కట్ చేసుకోవాలి. ఇక మెజర్మెంట్స్ అయితే నేనేం కరెక్ట్గా తీసుకోలే. 3 జానలేమో వెడల్పులో తీసుకున్నా, 2 జానలేమో పొడవులో తీసుకున్నా. ఇట్లా క్లాక్ నా అనుకున్నట్టుగా నేనైతే మెజర్మెంట్స్తో తీసుకున్నా. మీకైతే చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా. ఫస్ట్ అయితే మెజర్మెంట్స్తోనే తీసుకోండి, మీ ఇష్టం. మీకు ఎలా అనిపిస్తే అలా అయితే కట్ చేసుకోండి. ఫస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ రైస్ బ్యాగ్ అయితే కట్ చేసుకున్నా ఫస్ట్. తర్వాతకి ఈ క్లాత్ అయితే మా ఊర్లో ఒక బట్టలు అమ్మడానికి వచ్చిన ఆయనతో తీసుకున్నాం. కానీ దాంతో అయితే పాయింట్ సరిపోదు, వేస్ట్ క్లాత్. దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని నేను బాస్కెట్కి అయితే యూజ్ చేస్తున్నా. దాన్ని కూడా సేమ్ దాని కొలతకే కట్ చేసుకోవాలి. కానీ వెడల్పులో మాత్రం ఇక్కడ 2 ఇంచులు, అక్కడ 2 ఇంచులు మాత్రం ఎక్కువ అయితే కట్ చేసుకోవాలి క్లాత్ని. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా రైస్ బ్యాగ్ కన్నా ఇక్కడ అక్కడ కొంచెం ఎక్కువ ఉండాలి. ఇక్కడ నేనైతే మెజర్మెంట్స్ కూడా చూపిస్తా ఎంత తీసుకున్నాను. ఇక్కడ 2 చూపిస్తున్నట్టుగా 2 ఇంచులు అటు ఇటు అయితే ఉండాలి వెడల్పులో. ఇంకా ఇక్కడ నేనైతే ఇది ఇంత మెజర్మెంట్స్ తీసుకున్నా కూడా చూపిస్తున్నా చూడండి. ఇంకా 3 జానలు అయితే వెడల్పులో, 2 జానలు అయితే పొడవులో అయితే తీసుకున్నా. మీకు నచ్చితే ఇలాగైనా తీసుకోండి, లేదంటే టేప్తోనైనా కొలిచైనా తీసుకోండి. నాకైతే ఇంత బాస్కెట్ సరిపోతుంది ఓకే అనుకొని అయితే నేను ఇంతలో ప్రిపేర్ చేస్తున్నా. ఇంకా దానికి నేను ఇక్కడ ఎక్కువ క్లాత్ తీసుకున్నా కదా సైడ్లకి, ఆ క్లాత్ని అయితే ఇక్కడ మడిచి ఆ రైస్ బ్యాగ్ దానికైతే పిన్ చేసుకోవాలి. ఇంకా ఈ బ్యాగ్నంతా మనం పిన్స్తోనే చేస్తాం. ఈ బాస్కెట్ మొత్తము మనం ఇక్కడ సూది దారం అయితే యూజ్ చేయం. ఓన్లీ కొన్ని పిన్స్తోనే అయితే బ్యాగ్ మనకు మంచి బాస్కెట్ అయితే రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. బట్టలు ఊకే చిందర పడిపోతాయంటాయి, అందుకే ఎవరి బాస్కెట్లో వాళ్ళ బట్టలు పెట్టించే చాలా మంచిగా కుడుతుంది. అందులో 2 సైడ్స్ అయితే పిన్స్ అయితే కొట్టుకోవాలి క్లాత్ని మర్చుకుంటూ. పిన్స్ కొట్టుకోవడం ఈజీయే, చేసుకోవడం ఈజీయే. ఇట్లా పిన్స్ కొట్టుకున్నాక దాన్ని అయితే మడవాలి. ఇంకా మడుచుకున్నాక ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా 2 ఇంచులు వెడల్పులో, 2 ఇంచులు అడ్డంలో అయితే కింది సైడ్ మనం క్లాత్ని అయితే కట్ చేసుకోవాలా. 2 సైడ్స్ అయితే కట్ చేసుకోవాలా, 2 లేయర్స్ కట్ అయ్యేటట్టు. 1 సైడ్ కట్ చేసిన క్లాత్ బట్టి ఇంకో సైడ్ కూడా కట్ చేసుకోండి. అప్పుడు ఈక్వల్గా వస్తాయి. 2 ఈక్వల్గా వస్తేనే అది బాస్కెట్ అనేది కరెక్ట్ నిలబడుతుంది, లేదంటే సరిగ్గా నిలబడదు. ఇక్కడ కట్ చేసిన దాన్ని క్లాత్ తీసుకొని అటు సైడ్ కూడా కట్ చేసుకోవడం మంచిది. అప్పుడు మెజర్మెంట్స్ కూడా మంచిగా వస్తాయి కరెక్ట్గా. 2 సైడ్స్ అయితే కట్ చేసుకోండి. ఇంకా ఇక్కడైతే కట్ చేసుకున్నాక దాన్ని ఉల్టా తిరగమల్లలో అయితే తీయాలా. తీసి పైనుంచి అయితే మనం 2 సైడ్స్ పిన్స్ అయితే కొట్టుకోవాలి. ఇక్కడ నా పిన్స్ అయిపోయింది, అందుకే నేను లోడ్ చేసుకునే వరకు టైం అయింది. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా 2 సైడ్లు అయితే పిన్స్ కొట్టుకోవాలి. ఇంకా 2 సైడ్లు అయితే నేను చూపిస్తున్నట్టుగా పిన్స్ అయితే కొట్టుకోవాలి. పిన్స్ కొట్టుకునేటప్పుడు కొంచెం చూసి కొట్టుకోండి 2 సైడ్లు మంచిగా. దగ్గరనే కొట్టుకోండి 3 పిన్స్ లాగా. ఇక్కడ నేను లాస్ట్కి చూపిస్తున్నది అయితే 2 కార్నర్స్ కరెక్ట్గా పట్టుకొని 2 దిక్కుల 2 పిన్స్ అయితే కరెక్ట్గా కొట్టుకోండి. ఎందుకంటే బాస్కెట్ ఉన్నదంతా దీంతోనే ఉంటుంది. ఇక్కడ పిన్స్ కొట్టుకోవడం వల్లనే బాస్కెట్ అనేది ఎట్లా వస్తుందా అనేది రెడీ అయ్యింది. అంటే మొత్తం ఇక్కడనే ఉంటుంది ఇంకా ప్రాసెస్. బాస్కెట్ చేయడానికి అది కరెక్ట్ వస్తుందా రాదా అనేది కూడా ఇక్కడనే ఉంటుంది. ఇక్కడ మనం కరెక్ట్ చేసినామంటే బాస్కెట్ మంచి ఈజీగా వచ్చేస్తుంది, కరెక్ట్ నిల్చుంటుంది. ఇక కింద కూడా పిన్స్ కట్టుకున్నామంటే ఇంక అంతే, ఇంకా రిటర్న్ తీసేస్తే అయిపోయి మన బాస్కెట్ రెడీ. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ టైం పట్టదు, ఎక్కువ ప్రాసెస్లే, ఎక్కువ అవి యూజ్ చేయాలి, మనీ ఖర్చు పెట్టాలని కూడా లేదు. ఇక్కడ చూడండి మన బాస్కెట్ మంచిగా రెడీ అయిపోయింది. ఇక్కడ నేనైతే ఇంకా ఈ బాస్కెట్ రెడీ అయిన బాస్కెట్లో ఫస్ట్ అయితే మా తమ్ముడు బట్టలు పెట్టి చూసిన, కానీ మా తమ్ముడు బట్టల కన్నా ఇది ఎందుకో నాకు మా కన్నయ్య బట్టలకే బాగా సెట్ అవుతుంది అనిపించింది. ఎందుకంటే వాడు చిన్నగా ఉంటాయి కాబట్టి అటు ఇటు పడిపోతున్నాయి, అందుకే వాడి బట్టలు అయితే మళ్ళీ పెట్టేసిన. చూడండి లాస్ట్లో వాడి బట్టలు పెట్టినాక ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయింది వాడికి.
ఇలా చిన్నపిల్లల బట్టలు అటు ఇటు పడిపోకుండా పెద్దవాళ్ళ బట్టలకైనా ఊకే చిందరవందర కాకుండా ఇలా బాస్కెట్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. మా కన్నయ్య బట్టలకైతే బాగా సెట్ అయింది. వాడి చెడ్డీలు అన్నీ పట్టినాయి. ఒక ఎంత 40 దాకా చెడ్డీలు అయితే పట్టినాయి వాడి మొత్తము. ఇంకా అన్నీ ఇందులో అయితే నీట్గా అనిపించింది. ఇంకా అక్కడ అటు ఇటు కాకుండా ఇందులో పెట్టుకుంటే బాగా చూడడానికి బాగుంటుంది. మంచి లుక్ అయితే అనిపించింది.